అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. ఎంతో పరిశీలించి ఎంతోమందిని సంప్రదించి పెద్దల మేధావుల, నిష్ణాతుల, రచయితల, చరిత్రకారుల ఆలోచనలను స్వీకరించి ఎంతోమందిని సంప్రదించి అమరావతి సరైన పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అని నిర్ణయించి ముందుకు వెళ్ళింది 2014లో ఎంపికైన ప్రభుత్వం. ఆ తర్వాత ఎందుకో తెలియదు, 5 ఏళ్ళు రాజధానిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చిన తర్వాత ఆయనకి ఎందుకో నచ్చలేదు. అమరావతి అని పేరు నచ్చలేదా, లేకపోతే అమరావతిలో ఉన్న రైతులు నచ్చలేదా, అమరావతిలో ఉన్న కొంతమంది నచ్చలేదా, అమరావతిలో ఉన్న ఎవరు నచ్చలేదో, మరి ఎందుకు నచ్చలేదో తెలియదు. ఆయన అమరావతి నాకొద్దు 3 రాష్ట్రాలని పెట్టారు. భారతదేశం అంతా ఫక్కున నవ్వింది. ఇదెక్కడ్రా బాబు అనకూడదు, కానీ వీడెవడరా బాబు, వీడు అంటే అదేమీ అవమానకరం కాదండి. వీడెవడరా బాబు, 3 రాజధానులు ఏంట్రా రాష్ట్రానికి? ఎక్కడనుందా భారతదేశంలో 3 రాజధానులు? ఉలిక్కబడింది భారతదేశం అంతా. హూ ఇస్ దిస్ చీఫ్ మినిస్టర్? 3 రాజధానులు ఏంటి రాష్ట్రానికి అని చెప్పాను. అది నడుస్తూ ఉంది. దీనికి ఈ అమరావతి అనే పేరు ఉండవలసిందే అనేది ప్రజాభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి చట్టబద్ధత కల్పించవలసిందే. మరలా వీళ్ళు దీన్ని కదపటానికి వీల్లేదు. ఏ రకంగా అయితే ఇతర రాష్ట్రాలకు పర్మనెంట్గా రాజధాని ఉన్నదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అమరావతి అలాగే ఉండాలి. ఎవరు ఉడత ఊపటానికి లేదు, దీన్ని కదల్చడానికి ప్రయత్నం చేయడానికి వీల్లేదన్న ఉద్దేశంతో మొన్న 28వ తారీఖున, ఈ నెల 28వ తారీఖున ఒక చారిత్రాత్మక తీర్మానం చేసింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసింది, మా రాష్ట్రానికి అమరావతి రాజధాని, పర్మనెంట్ రాజధాని, శాశ్వత రాజధాని అని తీర్మానం చేసింది. ప్రత్యేక శాసనసభని కాల్ఫర్ చేశారు స్పీకర్ గారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్మోహన్ రెడ్డి రావద్దండి, ఆయన అభిప్రాయం చెప్పొద్దండి, సిగ్గుతో లేక భయంతో, లేకుంటే సిగ్గుతో కూడిన భయంతో ఆయన శాసనసభకు రాలేదు. బయటుండి మాత్రం రాళ్లే ఇస్తారు, సిద్ధవస్తుడు అందులో. బయటుండి మాత్రం నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. బ్రహ్మాండంగా ఏకగ్రీవంగా శాసనసభ్యులందరూ కూడా మాకు అమరావతి రాజధాని అదే ఉండాలని చెప్పి తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించడం జరిగింది. ఇక మొదలైంది, తాటాకు చప్పుళ్ళు మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చేస్తారు, ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు అని ఒక పండితుడు అంటాడు, అతను బొత్స సత్యనారాయణ అనుకుంటా, లేకపోతే ధర్మానం, వాళ్ళిద్దరే ఇటువంటి పర్థం లేకుండా మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ముందు కర్నూలు అన్నారు, తర్వాత హైదరాబాద్ అన్నారు, తర్వాత అమరావతి అన్నారు. ఏమీ బుద్ధి లేకుండా, అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా మాట్లాడతారు సార్. మొట్టమొదటిగా పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణ చేసిన తర్వాత, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత, ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని ఏర్పాటైంది. తర్వాత భాషా ప్రయోక్త రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత హైదరాబాదు రాజధానిగా మారింది. తర్వాత రాష్ట్రం విభజింపబడిన తర్వాత అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయింది. దీనికి ఏదేదో మీ నోటికొచ్చినట్టుగా మాట్లాడతారు, మీ ఇష్టం వచ్చిన విపరీతార్థాలు, పెడార్థాలు తీస్తారు.
అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది. దేర్ షాల్ బి ఏ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ అన్నారు. వాట్ డస్ ఇట్ మీన్? ఒక రాజధాని ఉండాలి, రాజధాని ఉండాలి. రాజధాని ఎక్కడ ఉండాలి అనే దాని మీద కూడా కమిటీ వేయటం జరిగింది కేంద్రం, జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్. ఆ కమిషన్ వాళ్ళందరూ నిర్ధారించి ఇక్కడ ఉండాలని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ప్రకారమే అమరావతి రాజధాని ఏర్పాటు చేయటం. ఆ రోజు మీరు కూడా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా ఓకే అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. 30,000 ఎకరాల పైన ఉండవలసిందే అన్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానికి. ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారు? మీ ఇష్టం వచ్చినట్టుగా ఎందుకు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు మీకు ఎందుకు అమరావతి పేరు ఎందుకు నచ్చలేదు మీకు అంటున్నా నేను. అమరావతి నచ్చలేదా? అమరావతిలో ఉన్న రైతులు నచ్చలేదా? ఎవరు నచ్చలేదు? అమరావతిలో ఏదైనా కులం నచ్చలేదా మీకు? ఎందుకు ఈ రకంగా కుప్పిగంతులు వేస్తున్నారు? మీ బొత్సతోటి మీ ధర్మానతోటి ఎందుకు ఇలా కుప్పిగంతులు వేస్తున్నారు? పైగా అండి, ఈయనకి భజన చేసే కొంతమంది కుహనా మేధావులు వాళ్ళు మాట్లాడతారు రాజ్యాంగ సవరణ జరగవలసింది. అరే, క్యాపిటల్ అనేది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం జరుగుతున్నది, రాజ్యాంగం చేసింది కాదు ఇది. ఏపీ ఫార్మేషన్ అయింది స్టేట్ 2014లో. ఆ యాక్ట్లో సెక్షన్ 5లో క్లియర్గా చెప్పారు దేర్ షాల్ బి ఏ క్యాపిటల్. టు దట్ ఎక్స్టెంట్ యాజ్ పర్ ది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇది జరిగింది. పర్మనెంట్గా శాశ్వత రాజధాని ఉండాలంటే పార్లమెంటులో బిల్లు పాస్ అవ్వాలి. బిల్లు పాస్ అయ్యి మాకు శాశ్వత రాజధాని కావాలని తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించింది. పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతుంది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇక పర్మనెంట్ రాజధాని అవుతుంది క్యాపిటల్. ఇక పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత ఇక రాజధాని ఎవడు కదపలేడు. అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, ధర్మాన ప్రసాదరావు కావచ్చు, లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులందరూ కావచ్చు, లేకపోతే జగన్కి భజన చేసే కొంతమంది కుహనా న్యాయ కోవిదులు కావచ్చు, వాళ్ళెవరు కదపడానికి లేదు. పార్లమెంట్లో బిల్ అయిన తర్వాత రాజ్యసభ కూడా ఆమోదం తెలిపిన తర్వాత ఇక నోబడి క్యాన్ టచ్ ది క్యాపిటల్. రాజధాని ఎవరు టచ్ చేయటానికి లేదు. ఎందుకు అనవసరంగా ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఏదో అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు, బెంగళూరు నగరంలో విశ్రాంతి తీసుకోండి, మీ నోటికి కూడా కొంచెం విశ్రాంతి ఇవ్వండి, మీ తప్పుడు ఆలోచనలకు కూడా విశ్రాంతి ఇవ్వండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటానికి వీలు లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఒక ఆయన అంట 368 ఆర్టికల్ ప్రకారం, భారత రాజ్యాంగంలోని 368 ప్రకారం, 368కి దీనికి సంబంధమే లేదు. 368 ఎప్పుడు వస్తుంది? ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ని మార్చాలంటే అమెండ్ చేయాలా? ఇక్కడ క్యాపిటలే ఇక్కడ అవ్వలేదు. వాట్ ఈజ్ ది క్యాపిటల్? అమరావతి అనేది అది పక్కాగా అవ్వలేదు. అందుకనే పర్మనెంట్ క్యాపిటల్ యాజ్ పర్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం జరుగుతుంది. ఆర్టికల్ 368 డజంట్ అప్లై హియర్. మీకు మిడిమిడి జ్ఞానంతో రాష్ట్ర ప్రజల్ని ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఎన్ని పొర్లు దండాలు పెట్టినా, తలక్రిందులుగా తపస్సు చేసినా, బొత్స సత్యనారాయణ ఆయనకున్న నోరేసుకొని భయంకరంగా గట్టిగా మాట్లాడుతూ ఏదో దిక్కులు పిక్కటిల్లేలా మాట్లాడినా, ధర్మాన ప్రసాదరావు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఎంత మాట్లాడినా రాజధాని అమరావతిని ఆపలేరు. అది మీకు శక్తికి కూడని పని అని చెప్పి కూడా వీళ్ళకి నేను తెలియజేస్తున్నా. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆనాడు దేవతల రాజధాని,
ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని, ప్రజా రాజధాని. ఈ రాజధానిని మీరు ఎట్టి పరిస్థితుల్లో కదలచలేరని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అనవసరంగా జగన్ తాబేదారులు కానీ, జగన్ భజన పరులు కానీ ఇంకా ఈ అమరావతి జోలి రావద్దని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. వన్స్ రేపే పార్లమెంట్లో బిల్ అవుతుంది. రేపు రేపు పార్లమెంట్లో బిల్ అయిన తర్వాత నోబడీ కెన్ టచ్ అమరావతి క్యాపిటల్. మీరు దాన్ని అటు ఇటు ఊపటానికి ప్రయత్నం చేయటానికి లేదు. ఆయన ఎవరో ఏదో మాట్లాడుతున్నాడు, రేపు మేము అధికారంలో ఏమో అధికారంలోకి నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు, దాన్ని మార్చేది లేదు. అది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా పెద్ద మనిషికి నేను తెలియజేస్తూ, ఇటువంటి తప్పుడు మాట్లాడటం సరైనది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, అసలు మీద ఒక రాజకీయ పార్టీ అని ఒక రాజకీయ ఆలోచన ఉందా మీకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి, అబద్ధ మాటలు చెప్పి, అసాధ్యపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది తప్పితే ఒక రాజకీయ పార్టీ లాగా ఒక ఐడియాలజీని ప్రజల్లోకి జొప్పించి అధికారంలోకి వచ్చిన పార్టీ మీద కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అందుకే మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నా. నేను అడుగుతున్నా మిస్టర్ జగన్, మీరు అమరావతి మీద మీ పార్టీ విధానం ఏంటి? అసలు ఇంతవరకు రాష్ట్ర ప్రజలకు చెప్పారా? మీ పార్టీ విధానం ఏంటి? డిడ్ యూ డిస్క్లోజ్ దట్? రాష్ట్ర ప్రజలకు తెలియజేశారా మీరు? ఒక రాజకీయ అవగాహన లేని మీరు ఈ రకంగా రాజధాని గురించి అవాకులు చవాకులు పేలే అవకాశం ఉందా అని చెప్పి మీకు అడుగుతున్నా. మీకే చిత్తశుద్ధి ఉంటే యూ వుడ్ హావ్ అటెండెడ్ ది అసెంబ్లీ. అసెంబ్లీకి రావాల్సింది మీ 10 మంది ఎమ్మెల్యేలను వెంట పెట్టుకొని. 10 ఈయనొకటి 11 అండి, నేనేం తప్పు చెప్పలా. 10 మంది ఎమ్మెల్యేలను వెంట పెట్టుకొని అంటే 11 అవుతారు. మీరు వచ్చి చెప్పాల్సింది మీ విధానం. అక్కడే అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే భయం, వణుకు. బయట మాత్రం మీ తాబేదారులతో మాట్లాడిస్తారు. సరైంది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తెలియజేస్తూ, మీ వాళ్ళతో ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడటానికి లేదు. రాష్ట్ర ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా, ఒక్కరోజు ఓపిక పట్టండి. రేపు పార్లమెంటులో అమరావతి రాజధాని మనది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది. అది రాజధాని అనేది వస్తుంది. అది తథ్యం. తథాస్తు దేవతలు కూడా అలాగే చెబుతారు. థ్యాంక్ యూ రాజ్. మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడకండి అయ్యా. దీన్ని మీరేం ఆపలేరు. అనవసరంగా ఏదో నిన్న మా అధినేత కూడా చెప్పారు, ఏదో దింపుడు కాళ్ళం ఆశలాగా మీరు మాట్లాడుతున్నారు తప్పితే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, పర్మనెంట్ రాజధాని అదే శాశ్వతంగా అమరావతి రాజధానిగా ఉండబోతుంది. అది సత్యం, అది నిత్యం, అది ధర్మం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ. రైట్. థ్యాంక్ యూ బ్రదర్స్.